మమ్మీ మేము రెడీ. ఎవరు మమ్మల్ని స్కూల్లో దించేది? అది మీరు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? ఆటో వాడు రాడండి, వీళ్ళని మీరే తీసుకెళ్ళాలి. ఏంటి శాంత నువ్వు అనేది? నాకు ఇవాళ ఆఫీసులో ఆడిటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. రోజుకి అడ్జస్ట్ చేసుకోండి. వస్తుంది అడ్జస్ట్ అని వస్తాయి. శ్రీధర్ ఒక్క నిమిషం, ఓ పని చేయి, వీళ్ళని స్కూల్లో దింపి వెళ్ళు. ఏంటి చెప్పండి. శ్రీధర్ 10 గంటలకి ఎవరో డైరెక్ట్ ని కలవాలట. ఓ అలాగే, నువ్వు డైరెక్ట్ కలు, నేను వెళ్ళి డ్రాప్ చేస్తాను. నువ్వు బడి తాళం ఇస్తే పిల్లల్ని స్కూల్లో వదిలేసి నా పని చూసుకుని బండి ఆఫీస్కి తీసుకొచ్చిస్తాను. ఓకే అలాగే చేయి, బండిని ఆఫీస్ తీసుకురా. వస్తాను. వెళ్ళండి, ఇప్పటికే లేట్ అయింది శాంత. రండి రండి రండి, ఇవ్వదునా స్కూల్కి టైం అయిపోయింది. రే శ్రీధర్, చార్మర్ ఎక్స్ప్రెస్ కి 2 టికెట్ రిజర్వ్ చేయాలి. దాని తాలూకు డీటెయిల్స్ డబ్బు ఇక్కడే ఎక్కడో ఇదిగో ఇందులో ఉన్నాయి, వెంటనే వెళ్ళి చేయించాలి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ అవుతుంది. చేస్తానన్నా. చిన్న టాటా చిట్టి. జాగ్రత్త, భోజనం వదిలేకండి, సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే టాటా. హలో, బండి టోకన్. యో నేనే టోకన్ కోసం వెయిట్ చేస్తున్నానయ్యా. సారీ, టోకన్ ఇచ్చే అతను అనుకున్నాను. ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నానయ్యా నేను. సారీ సార్. రే బావా రారా. Thank God. సారీ. Thank you very much. ఓకే అండి. పెన్ ఉందా? Yeah. థ్యాంక్ యూ. It's okay. Great escape, ah? ఛీ. పర్వాలేదండి. థ్యాంక్ యూ. It's okay. చాలా పెద్ద క్యూలా ఉంది. అయ్యో, ఈ లైన్ కంటే అదే బెటర్. సార్ కొంచెం ముందుకు జరుగుతారా ప్లీజ్? ఈ లైన్ ఫాస్ట్గా వెళుతోంది, అర్జెంట్. సార్ ఎవరది? ఓ లిల్లీ పుట్ట. ఈ డేట్కి లేవయ్యా. బాగా చూడండి సార్. బాగా చూడడానికి నువ్వేమైనా విచిత్ర సోదరులో కమలాసనవా? నీకు లేవని చెప్పి నేనేమైనా ఇంటికి తీసుకుపోతానా? ఎర్రగా బుర్రగా అమ్మాయిలు వస్తే మాత్రం ఇచ్చేస్తారు. ఊరికి ఎగరకు ఎంత అమితాబ్ బచ్చన్ కాలే. మీ క్యూ చూడండి. ఎలా పక్కే పొట్టాడా వెళ్ళి పక్కే. ఏంటా వెళ్ళేది? వెళ్ళే పక్కే. ఏంటి ఉంది లేవని చెప్తున్నాను కదా నేను. ఏ రికమెండేషన్లు? నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా. లంచాలు గంచాలు మనకు తెలియదు. అక్కడ లేవని చెప్తే అర్థం కావడం లేదా? One second, please. ఇప్పటికే లేట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? హలో, వెనక్కి వెళ్ళి క్యూలో నించోవయ్యా. సార్ నేను ఇక్కడ నించున్నాను కదా సార్, ప్లీజ్ అర్జెంట్ సార్. నీ ఒక్కడికి మాత్రమే అర్జెన్సీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్జెన్సీ లేదంటావా? సార్ నేను ఇక్కడ నించోడం ఈయన కూడా చూశారు సార్. సార్ మీరు చూశారు కదా? నో ఐడియా. నించుంటే ఒకే చోట నించొని నడవచ్చు కదా, ఎందుకు ఊరికి అటు ఇటు తిరుగుతున్నావు? వెళ్ళి క్యూలో నించో. వెల్ సార్. ఏంటది అర్జెంటు? సారీ సారీ. వెనకలయా తమ్ముడు, వెనకపో. వెనకలేవయ్యా. నేనే వీపిని. ఇవ్వండి. థ్యాంక్ యూ. మీ టికెట్ బ్యాలెన్స్ 50 రూపీస్. థ్యాంక్ యూ. వస్తానండి, వస్తాను. ఆర్ఏసీ చెక్ చేసావా? 11, 12.
హలో బైసాబ్, చూడడానికి డీసెంట్ లెక్కున్నావు, పైసా లేకుండా పోతున్నావు. కాంట్రాక్ట్ తీసుకున్నాడు చెక్కాలనుకున్నావా? ఇందాక మీరు లేరండి. ఇప్పుడు వచ్చినాను కాదే, పైసా లేకుండా పోతే ఎట్లా? భాగ్నేకి దేక్తా క్యా? దేకో భాయ్, 1.5 రూపాయకు 50 రూపాయలు ఇస్తున్నాడు, చిల్లర ఇవ్వరు అదే. నా దగ్గర చేంజ్ లేదండి. నా కాడ ఎక్కడున్నది? గాడి ఈడనే ఉంటది, మార్చుకురా. నేను అర్జెంటుగా వెళ్ళాలండి. యాడికి? అర్జెంట్గా బాత్రూమ్ కా? అక్కడ చిల్లర అడుగుతారు భయ్. కర్మ, ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నారు మీరు? అప్పుడే అర్జెంట్ అన్నారు, ఇంకా ఇక్కడే నుంచి మాట్లాడుతున్నారే. మాట్లాడడం లేదండి, రూపాయిన్నర చిల్లర కోసం ఇద్దరం గొడవ పడుతున్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర 50 రూపీస్కి చేంజ్ ఉందా? ఉంది. కొంచెం తక్కువగానే పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి. అయ్యో, బ్యాలెన్స్ 48.50. మీరే కదా అన్నారు తక్కువైనా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటాను అని. భయపడకండి, నా 150 తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఇంకెవరికి మీరు థ్యాంక్స్ చెప్పరు అనుకుంటాను. ఏ? అన్నీ నాకే చెప్పేశారు కదా, ఇప్పుడు చెప్పిన దాంతో కలిసి 5 థ్యాంక్స్ అయ్యాయి. థ్యాంక్ యూ. సారీ. పర్వాలేదు, బయలుదేరండి. వస్తానండి. ఓకే. ఏంటి, ఫస్ట్ పెన్ను, రెండోది టికెట్, మూడోది టోకెన్ కి చేంజా? ఊరుకోవే, ఇది ఒక చిన్న హెల్ప్. సరదాగా అన్నాలే, పదా. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. 10వ తేదీ కల్లా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చేస్తారు. మీరు వచ్చి వెళ్ళినట్టు నేను వాళ్ళకి చెప్తాను సార్. తప్పకుండా 10వ తేదీ ఆఫీస్కి వచ్చేయండి సార్. వస్తాను సార్, బాధపడకండి సార్. పర్వాలేదు, వెళ్ళండి. సారీ.